దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించి నిన్ను ఆరాధించుకొనడానికి, నిన్ను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు చాలా అద్భుతమైన అంశము, సుసంత్రుడవా దాసుడవా అనే అంశం నేర్చుకుంటుండగా నీ కృపను అనుగ్రహించండి. చెప్తుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు వాక్యం అలాగా ఉన్నదా లేదా, వాక్య ప్రకారంగా మా ఆత్మీయ జీవితమును కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే చూడండి పిల్లారా, మనము ఈరోజు సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లారా. మరి ఈరోజు జీవిస్తున్నాము, చలిస్తున్నాము, మాట్లాడుతున్నామంటే ఆయన కృప. అందుకోసమే ఈరోజు మనం సంఘానికి వచ్చిన మనమందరము దేవుని ఆరాధించుకోవడానికి, కొనియాడడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు బద్దులమై ఉన్నాము ప్రియులారా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం ప్రియులారా. ఈరోజు అంశము ప్రియులారా, స్వతంత్రుడవా దాసుడవా అనే అంశము ప్రియులారా. ఈరోజు మనం సంఘానికి వచ్చిన మనం అందరము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము. మరి ఈ అంశమును లేఖనానుసారంగా చూసుకొని మన ఆత్మీయ జీవితమును సరిదిద్దుకొని సంఘానికి వచ్చిన మనమందరము వాక్యంతో మరి హెచ్చరించబడి వాక్యానుసారంగా మన ఆత్మీయత స్థితి ఉన్నదా లేదా అనేది వాక్యమును బట్టి మనల్ని మనము సరిదిద్దుకుందాం ప్రియులారా. ఎందుకంటే వాక్యానుసారంగా జీవించి మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ మన ఆత్మీయ జీవితంను సరిదిద్దుకుందాం పిల్లారా. ఈరోజు మరి పిల్లారా, స్వతంత్రుడవా దాసుడవా అనే అంశము. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అంటే పిల్లారా, మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు మనందరి పాపాల నిమిత్తము మనందరి పాపాల నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేఖనముల ప్రకారం తిరిగి లేచాడు. మరి ఆయనను దేవుడు తిరిగి లేపాడు. అందుకోసమే దాన్ని నమ్మి మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకున్న వారందరూ క్రీస్తు మహిమను ధరించుకుంటారు. మహిమను ధరించుకున్న వారందరూ సంఘంలో చేర్చబడతారు. మరి సంఘంలో గొప్ప క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనం ఎలాంటి వారము? స్వతంత్రులము. చూడండి పిల్లరా, స్వతంత్రులము. మరి దాసులు ఎవరు? చూడండి పిల్లరా, దాసులు ఎవరు? ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిళ్లకు ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ఆ ధర్మశాస్త్రము జ్ఞానసత్య సంబంధమైంది, జ్ఞానసత్య స్వరూపమైంది. దానిని అనుసరిస్తే నీతిమంతులు అవుతారు అని దేవుడి జనాంగమైన ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. మరి ధర్మశాస్త్రం లేని వారు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తే వారు కూడా నీతిమంతులు అవుతారు. మరి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిళ్లకు ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ఆ ధర్మశాస్త్రం అనుసరించి వారు నీతిమంతులు అయ్యారా? మరి అనుసరించారా, అతిక్రమించారంటే ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిళ్లకు ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారు నీతిమంతులు అవుతారు. మరి అతిక్రమిస్తే శాపగ్రస్తులు అవుతారు అన్నారు. మరి వారు అతిక్రమించారా? మరి అనుసరించారా, అతిక్రమించారా అంటే అతిక్రమించారు, శాపగ్రస్తులు అయ్యారు. మరి ఒకనాడు దేవుడు లేనని జనులు కూడా వారు కూడా అనుసరించలేకపోయారు. అందుకోసమే వారిరువురు ఏమైంది? ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది, దాసులుగా ఉన్నారు. మరి ఈరోజు క్రీస్తు యేసునందు మరి విశ్వాసం ఉంచిన మనం యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి మరి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకున్న మనము, మరి క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, క్రీస్తు మహిమను ధరించుకుని సంఘంలో చేర్చబడిన మనము స్వతంత్రులము, ఆత్మానుసారంగా జీవించిన వారము. ఆత్మ సంబంధమైన సంగతులతో మనం అనుసరించి మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకునేవారము.
అందుకోసమే స్వతంత్రుడవా దాసుడవా అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈ అంశం నేర్చుకొని మన ఆత్మీయత స్థితిని మనం స్వతంత్రులుగా ఉన్నామని కనుక మరి దాసులుగానే ఉన్నామా? చూడండి పిల్లరా, మరి శరీరానికి దాసులుగానే ఉన్నామా? శరీరానుసారంగానే జీవిస్తున్నామా? శరీరానుసారమైన జీవితము ఏంది? మరణము. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది మనం ఈరోజు లేఖనానుసారంగా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం. లేఖనానుసారంగా ఈ అంశంను నేర్చుకుందాం పిల్లరా. మరి మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకుందాం పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, మరి స్వతంత్రుడవా, నీ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడు కింద చిక్కుకొనకుడి. చూడండి పిల్లరా, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకున్న వారము. అంటే క్రీస్తును ధరించుకున్న వారం అంటే ఆ పరలోక మహిమకు అర్హులము. చూడండి పిల్లరా, గొప్ప మహిమకు అర్హులము. మన పరస్థితి పరలోకమందున్నదని ఎరిగిన వారము. చూడండి పిల్లరా, అందుకోసమే మన స్థితి ఎలాంటి పరిస్థితి? మరి ఈ లోకంలో ఉన్నాము కానీ మన పౌరస్థితి పరలోకమందున్నదని మనం తెలుసుకొని జీవించే వారము. ఆత్మ సంబంధమైన సంగతులతో అనుసరించి మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకునే వారము. చూడండి పిల్లరా, మరి కొత్త నిబంధనకు మనము కొత్త నిబంధన అనుసరించి జీవించిన వారము. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకోసమే ఈ స్వాతంత్ర్యము అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మనము స్వతంత్రులము, ఆత్మానుసారంగా జీవించేవారము, ఆత్మను అనుసరించి జీవించేవారము. స్వతంత్ర ఉన్న మనము క్రీస్తును అనుగ్రహించి క్రీస్తు మనలకు స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. చూడండి పిల్ల, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనం అందరము క్రీస్తును ధరించుకున్న వారము, స్వతంత్రులము. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి అంటే ఆత్మానుసారంగా స్వతంత్రులుగా జీవించి మరి మరలా దాస్యమాడు కాడు కింద చిక్కుకొనకుడి. అంటే ఇంకా మళ్ళా ధర్మశాస్త్రము ప్రకారము మాకు ధర్మశాస్త్రం కావాలి, మాకు క్రీస్తు కావాలి అని ఆ రోజే మొదటి శతాబ్దంలో అంటే పౌలు గారు చాలా స్పష్టంగా వారికి చెప్పేశాడు. ఈ ధర్మశాస్త్రం కావాలంటారు, క్రీస్తు కావాలంటారు, అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు మనను స్వతంత్రులుగా చేయడానికి వస్తే ఇంకా దాసులుగా ఉండడం ఏంటి అని ఆ రోజు మొదటి శతాబ్దంలో కరాఖండిగా వాళ్ళకు స్పష్టంగా లేఖనాలను ఒప్పించి మెప్పించాడు పిల్లరా. ఈరోజు మనము క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకున్న మనము ఎలాంటి మహిమను పొందిన వారము? మరి స్వతంత్రులమా, ఇంకా దాసులమా? ఇంకా ధర్మశాస్త్రం కావాలి, ధర్మశాస్త్రం అనుసరించాలనుకుంటున్నావా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు అన్నది లేఖనాలను బట్టి మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లారా. ఇంకంతేకాదు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. చూడండి పిల్లారా, గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట అంటున్నాడు. ఆ స్వాతంత్ర్యము శరీర క్రియలను ఏతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. చూడండి పిల్లరా, మరి ఈ స్వాతంత్రం అంటే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన క్రీస్తును ధరించుకున్న మనము ఇంకా శరీర సంబంధమైన క్రియల్లో ఉండకూడదు. మరి అలా అదే ఏతు చేసుకొని అదే కారణం చేసుకొని ఇంకా ధర్మశాస్త్రం అనుసరించాలంటున్నావా? ఇంకా ధర్మశాస్త్రము గురించి ఈరోజు క్రీస్తు సంఘమును చెప్తున్నావా? మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి శరీర సంబంధమైన చాలా చక్కగా శరీర క్రియలను ఏతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మనం క్రీస్తు ప్రేమను కలిగిన వారమై ఒకరికొకరు దాసులై ఉండుడి. చూడండి పిల్లరా, ఏ విధంగా ఉన్నాం మనం? ఒకరినొకరు విభేదించుకుంటున్నామా? ఒకరికొకరము మనం వ్యతిరేకించుకుంటున్నామా? ఆత్మానుసారంగా జీవిస్తే మనము బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసాలు సరి అయితే మనము ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. వాక్య ప్రకారంగా ఎవరైనా హెచ్చరించినప్పుడు వాక్యాన్ని అనుసరించి మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకోవాలి. నువ్వేంటి నాకు చెప్పేది అనేది కాకుండా వాక్య ప్రకారంగా మన ఆత్మీయత స్థితి సరిలేనప్పుడు వాక్యం హెచ్చరించినప్పుడు వాక్యంకు లోబడాలి, ఆత్మనియమంకు లోబడాలి, ఆత్మానుసారంగా జీవించాలి. అలా జీవించినప్పుడే మన స్వతంత్రులంగా ఉంటాము పిల్లరా.
మరి పిల్లరా మనం ఆలోచన చేయాలి. యాకోబు రాసిన పత్రిక 1:21 రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూసి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలు ధన్యుడగును. చూడండి పిల్లరా, విన్న వాళ్ళు ఏం చేయాలి? దాన్ని అనుసరించి జీవించాలి, అప్పుడే ధన్యుడైతాడు అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి చూడండి, స్వాతంత్రం ఇచ్చు నియమము సంపూర్ణమైన నియమములో తేరి చూసి నిలకడగా ఉండువాడెవడో. నిలకడగా ఉండాలి. చూడండి పిల్లరా, నిలకడగా ఉండాలి. ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. చూడండి పిల్లరా, మనం అపొస్తలుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, వాళ్ళు క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకున్న వాళ్ళు ఏమైపోయారు? వారు ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మనసుంచలేదు, శరీర సంబంధమైన వాటి విషయంలో మనసుంచలేదు. యేసుక్రీస్తు మన సమాధి గురించి సువార్తను ప్రకటించారు. సువార్త ప్రకటించడంలో వారు సమస్తాన్ని కోల్పోయారు. సమస్తాన్ని ఎందుకు కోల్పోయారు? పరలోకం అనేది చేరాలి. పరలోకం అనే ఒక గురి ఉన్నది. ఆ గురిని చేరాలంటే తప్పనిసరి మనం ఈ లోకంలో ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మ సంబంధంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మ సంబంధమైన సంగతులు ప్రకటిస్తూ ఉండాలి. మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎలగాలి అని వారి అపొస్తలులు వారి జీవితాలను దారిపోశారు. ఎందుకు దారిపోశారు? ఈరోజు మనం బైబిల్ చదువుకుంటున్నాము. ఈరోజు వాక్యానుసారంగా మనము ఆత్మీయత స్థితి ఉన్నదా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు పిల్లల, యాకోబు రాసిన పత్రిక 2:12 రాయబడిన మాట చదువుకున్నట్లయితే, స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాటలాడుడి. చూడండి పిల్లరా, తగినట్లుగా మాటలాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. చూడండి, మరి స్వాతంత్రిచ్చే నియమము, ఆత్మ నియమము, ఆత్మ సంబంధమైన సంగతులతో అనుసరించాలి. మరి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలి. ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఇంకా మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. వారి జీవితాల్లో మార్పు అయిపోయింది. వారు మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు మరి వారు ప్రవర్తించారు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మనం క్రీస్తులోనికి బాప్తీసం పొందినామా? మనం ఆత్మానుసారంగా జీవించామా? ఆత్మానుసారంగా మన జన్మ ఉన్నదా లేదా? మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఎందుకు మనలో మార్పు కలవడం లేదు? మనము స్వతంత్రం అనుకుంటా మనం ఇంకా దాసులముగా ఉండి ధర్మశాస్త్రం అనుసరించాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాలి, శరీర సంబంధంగా మనం జీవిస్తున్నామా? ఏదో సంఘానికి వచ్చినప్పుడే అవును ఈ వాక్యం ఇలా ఉన్నది, ఇలా జీవించాలనుకుంటున్నాము, సంఘము బయట వెళ్ళే వారికి వెళ్ళి మళ్ళా శరీర సంబంధమైన జీవితం జీవిస్తున్నామంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అందుకోసమే మొదటి పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2:16 రాయబడిన మాట, స్వతంత్రులై ఉండుడి. చూడండి, స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టకుడు మీ స్వాతంత్రమును వినియోగించక దానికి దాసులమని లోబడి ఉండుడి. చూడండి పిల్లరా, స్వతంత్రులుగా ఉండాలి. ఇంకా దాసులమని దుష్టత్వమును కప్పిపెట్టే విధముగా ఉండకూడదు అని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, ఏ విధంగా ఉన్నాం? అందుకోసం పిల్లరా, యేసుక్రీస్తు జీవించిన కాలంలో మరి శాస్త్రులు, పరిచయులు వారు ఏ విధంగా యేసుక్రీస్తును ఎప్పుడు ఏ విధంగా తప్పుపడదామనే ఆ ఉద్దేశంతో శాస్త్రుడు, పరిచయులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు జీవించిన కాలంలో యేసుక్రీస్తు వారిని కరాఖండిగా చెప్పారు, మీరు నా మాట విననేరకుంటున్నాయి కదా, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీలో పాపమున్నది, మీరు పాపానికి దాసులై ఉన్నారు. మేము దాసులము కాదు, మేము అబ్రాహాము సంతానం అంటున్నారు వారు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. పాపం చేయువాడు ప్రతివాడు పాపమునకు దాసుడు. చూడండి పిల్లరా, పాపం అనగైంది ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చింది మరణము. దేనికి? శరీరానికి, ఆత్మకు ఆత్మానుసారంగా జీవించినప్పుడు మరి ఆత్మ సంగతులు అర్థమవుతాయి. పిల్లరా, మరి ఎప్పుడు పాపం జరుగుతుంది? ఆజ్ఞను అతిక్రమించేవాడు ప్రతివాడు పాపం చేయవాడు ఉన్నాడు అని యోహాను సువార్తలో యేసుక్రీస్తు జీవించిన కాలంలో వారితో ఏ విధంగా యేసుక్రీస్తు కరాఖండిగా ఉన్నట్లుగా చెప్పేశాడు. యోహాను సువార్త 8:31-36 చదువుకుంటే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి వారు యూదులతో చెప్తున్నాడు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు.
చూడండి పిల్లరా, నాకు నిజముగా శిష్యులైతే మీరు వాక్యమును గ్రహించుదురు, అందుకు అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును గనుక చేయునని చెప్పగా. మరి చూడండి, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్పినప్పుడు వారు మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదు. చూడండి ఇప్పుడు వారు ఏ విధంగా చెప్తారు, మేము అబ్రాహాము సంతానము, మేము ఎవరికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడదు అని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు వారు వాద ప్రతివాదాలు ఏ విధంగా ఉన్నాయి, మేము ఎవరికి దాసులముగా ఉండలేదు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? అందరి పాపశాపాలతో మరి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో, ఎవరు ఏ సహోదరుని విమోచింపలేని కాలంలో, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు పాపశాపాలను తీసివేయడానికి వస్తే మేము ఎవరికి దాసులమై ఉండలేదని వారు శాస్త్రులు పరిశీలు చెప్తున్నారు. అందుకోసమే 34, 35, 36 వచనంలో, అందుకు యేసు పాపం చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నానని చెప్తున్నాడు. దాసుడెప్పుడునూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. చూడండి పిల్లరా, దాసుడెప్పుడు గృహంలో నివాసం చేయడు. ఎవరు నివాసం చేస్తారు? కుమారుడు నివాసం చేస్తాడు అని 36వ వచనంలో, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులవుదురు. అందుకోసమే దేవుని కుమారుడుగా నేను వచ్చాను. దేవుని మాటలే చెప్తున్నాను, నా బోధ కాదు, నా మాటలు కాదు. నేను నా తండ్రి దగ్గర నుండి వచ్చాను, తండ్రి మాటలు చెప్తున్నాను, తండ్రి మాట ప్రకారంగా జీవిస్తున్నాను, అనుసరిస్తున్నాను. నా మాట నమ్మండి, నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను అంటే శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తును అంగీకరించలేదు. చూడండి పిల్లరా, మరి మీరు ఏ విధంగా మీరు నన్ను స్వతంత్రులుగా చేస్తున్నావు అంటున్నావు? దాసులుగా ఉన్న వారు శాస్త్రులు పరిచయులు ధర్మశాస్త్రానికి లోబడిన వారు, వారిని విడిపించడానికి వస్తే మేము అబ్రాహాము సంతానము అంటున్నారు. చూడండి పిల్లారా, మరి ఏ విధంగా ఆత్మీయత స్థితి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లారా, ఆ రోజు శాస్త్రులు పరిశీలనలు యేసుక్రీస్తు నేను సత్యమునే చెప్తున్నాను, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని చెప్తే వారు మరి నిరాకరిస్తే యేసుక్రీస్తు ఏం చెప్పుడు? మీరు పాపానికి దాసులు, మరి పాపానికి దాసులు సత్యంకు లోబడితే స్వతంత్రులుగా అవుతారు. ఈరోజు క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము, క్రీస్తును ధరించుకున్న మనము, క్రీస్తు సంఘంలో చేర్చబడిన మన మహిమ మనకు అర్థమవుతుందా? క్రీస్తు మహిమను ధరిస్తుంటే ఈరోజు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. ఆత్మానుసారంగా ఈరోజు సంఘానికి వస్తే ఈరోజు సంఘం ద్వారా వాక్యం ఏ విధంగా హెచ్చరించింది, ఆ విధంగా ఆత్మానుసారంగా ఆత్మీయత స్థితి ఉన్నదా లేదా అనేది మనల్ని మనం వాక్యంతో మరి పోల్చుకోవాలి తప్ప మనుషులతో పోల్చుకోకూడదు. అందుకోసమే వాక్యం చెప్తున్న ప్రకారం ఆత్మనియమమును అనుసరించి ఆత్మనియమం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లలు, లోబడుటకు దేనిని మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుంటుర్రో. మనం దేనికి లోబడ్డాము? ఆత్మనియమంకు లోబడ్డాము, ఆత్మానుసారంగా జీవించడానికి. చూడండి పిల్లలు, రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో దానికి చావు నిమిత్తము పాపమునకే కానీ నీతి నిమిత్తము విధేయతకే కానీ దేనికి మీరు లోబడుతురో దానికి దాసులు అవుదురు. చూడండి పిల్లరా, మీరు క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరు దేనికి లోబడ్డారు? ఆత్మానుసారంగా, ఆత్మను అనుసరించి జీవించేవారుగా. సరిగా నువ్వు జన్మించకుంటే శరీరానికి దాసుడు అవుతావు. అందుకోసమే చూడండి పిల్లరా, ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడు అవును కదా. ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడు అవుతాడు. చూడండి పిల్లలు, మనిషి ఇద్దరి పురుషుల కలయిక, శరీరము ఆత్మ, ఈ రెండింటి కలయికనే మనిషి. ఈ మనిషి దేనికి దాసుడం అవుతున్నావు? శరీరానికి దాసుడు అవుతున్నావా? నువ్వు ఆత్మానుసారంగా జీవించేవాడు కావు. ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? ఆత్మచేత శరీర క్రియలను చంపేవాడుగా ఉంటాం. క్రైస్తవుడు ఏ విధంగా కూడా ఆత్మచేత శరీర క్రియలను చంపేవాడుగా ఉండేవాడే క్రైస్తవుడు. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన లేఖనము, తామే భ్రష్టత్వములకు దాసులమై ఉండి అట్టివారికి స్వాతంత్రమిత్తు మరి చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడవును కదా. చూడండి, వారే భ్రష్టులై ఉండి అట్టి వారికి స్వతంత్రం ఇత్తమని చెప్పుదురట. ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడవును కదా. చూడండి, అందుకోసమే క్రీస్తులోనికి బాప్తీసం మనమందరము విలువ పెట్టుకునబడిన వారము కనుక మనుషులకు దాసులుగా ఉండకూడి.
చూడండి పిల్లరా, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకున్న వారంగా ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22-23 వచనాల్లో వ్రాయబడిన లేఖనమును బట్టి ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తుకు దాసుడు. అందుకోసమే మీరు కొనబడిన వారు గనుక మనుషులకు దాసులై ఉండు. అందుకోసమే ఆత్మానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి అని మరి యేసుక్రీస్తు చెప్తున్న మాట చూడండి పిల్లరా. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మనుషులకు దాసులుగా ఉండకూడి అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులమైతిమి. అందుకోసమే క్రీస్తుకు దాసులుగా ఉండాలి. మరి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మన ఆత్మీయ స్థితి ఉన్నదా లేదా, వాక్యం అనుసరించి జీవించాలి. చూడండి పిల్లరా, మనము ఏ ఉపదేశ క్రమంకు మీరు అప్పగింపబడితరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. చూడండి పిల్లరా, మనం హృదయపూర్వకంగా ఆత్మానుసారంగా జీవించాలి. అప్పుడు మన ఆత్మీయ స్థితి మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగే అవకాశం ఉంటుంది. చూడండి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాల్లో చదువుకున్నట్లయితే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ, చూడండి ఒకప్పుడు మరియు రోమా సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు, ఒకప్పుడు మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితరో, అంటే సువార్తకు లోబడి మీరు యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన మీరు దేని ఉపదేశకు మీరు అప్పగింపబడితరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రములు. చూడండి పిల్లరా, ఇందుకు దేవునికి స్తోత్రములు అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి పౌలు గారు చూడండి పిల్లలు, ఒకప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరు, క్రీస్తును ధరించుకున్న మీరు ఏ విధంగా ఉన్నారు అని లేఖన స్వతంత్రులుగా ఉండబడుటకు మరి మనం క్రీస్తులోనికి వచ్చాము. అందుకోసమే ఆత్మ సంబంధమైన సంగతులతో మనం అనుసరించి జీవించాలి. ఆత్మనియమముకు లోబడిన వారంగా ఉండాలి, ఆత్మానుసారంగా జీవించాలి. చూడండి పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకున్నట్లయితే పిల్లరా, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. చూడండి, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. మనమందరము ముసుకులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడదుము. చూడండి పిల్లరా, ఇక్కడ చూడు, ప్రభువును ప్రతిఫలింపజేసేవారుగా ఉండాలి క్రైస్తవుడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఏ విధంగా ప్రేమ, సంతోషము, సమాధానము, ఏ విధంగా క్రీస్తును అనుసరించి జీవించేవారం కూడా ఆత్మానుసారంగా జీవించాలి. చూడండి, మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదగాలి. చూడండి పిల్లరా, క్రీస్తులోనికి బాప్తీసం పొందినాము. మనము లోకములో నుండి వేరే సంఘంలో చేర్చబడిన మనం దినం ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన సంగతులు చదువుకోవాలి. ఆత్మానుసారంగా మన ఆత్మీయ జీవితం పరిశీలన చేసుకోవాలి. వాక్యం ఇలా చెప్తున్నప్పుడు వాక్య ప్రకారంగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవిస్తున్నప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అందుకోసమే ఒకడు దేని చేత జయింపబడునో దానికే దాసుడవును కదా. చూడండి పిల్లరా, మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండకూడదు. ఆత్మనేమం ఉన్నది, ఆత్మ సంబంధమైన సంగతులు ఉన్నాయి. ఆ సంగతులను అనుసరించి జీవించాలి. నేడు క్రీస్తు సంఘంలో దేని గురించి చెప్పబడుతుంది? ధర్మశాస్త్రం గురించి చెప్తున్నారు. క్రీస్తు సంఘంలో దేని గురించి చెప్పాలి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి చెప్పాలి. మరి స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిమి. అందుకోసమే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-22 వచనాలు రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, తామే భ్రష్టత్వమునకు దాసులమై ఉండి అట్టి వారికి స్వతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడవును కదా. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యము తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటిస్తే జయింపబడని ఎడల
చూడండి పిల్లరా, వారి కడవర పరిస్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అందుకోసమే వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొనక తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోకూడదు. అంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటకే వారికి మేలు. చూడండి పిల్లరా, కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో తొరిలినట్లు మళ్ళినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా ఉన్నది పరిస్థితి? మనము ఆత్మానుసారంగా జీవించి ఆత్మ సంబంధమైన సంగతులతో జీవించాలి. ఆత్మానుసారంగా జీవిస్తున్నామంటూ శరీర సంబంధమైన సంగతులు అనుసరిస్తే ఆత్మ సంబంధమైన సంగతులు తెలియని వాడే పోపంటున్నాడు. చూడండి పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకోసమే క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించాలి. దేవుని చిత్తమును మనస్పూర్వకంగా జరిగించే వారంగా ఉండాలి అని లేఖనం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, మనుషులను పెట్టువారు చేయునట్లు కంటికి కనబడినట్లు కాక క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకంగా జరిగించుచు. చూడండి పిల్లరా, మనుషులకు కనబడే విధంగా, మనుషులను సంతోషపెట్టే విధంగా ప్రవర్తన ఉండకూడదు, అలాంటి బోధ ఉండకూడదు అంటున్నాడు. అందుకోసమే క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకంగా జరిగించుచు. చూడండి, మనస్పూర్వకంగా హృదయములను పరిశీలించే దేవుడు మనల్ని అందరినీ చూస్తున్నాడు, లైవ్లో చూస్తున్నాడు. అందుకోసమే మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది మనమే ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే మరి చూడండి పిల్లరా, మరి మనము యేసుక్రీస్తు ప్రభు అని మనం తెలుసుకొని క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభు అని ఎరిగిన మనము శరీర విషయముల మనసు పెట్టకుడి, ఆలోచన చేయకూడి అని లేఖనం చెప్తుంది. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, అందుకోసమే మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19 నుంచి 21 వచనంలో రాయబడిన మాట చూడండి పిల్లరా, దేవుని కుమారుల ప్రత్యక్షత ఏ విధంగా ఉంది. ఆ ప్రత్యక్షత సృష్టి మిగిలిన ఆశతో తేరిచూచున్నదట, కనిపెట్టుచున్నది. చూడండి పిల్లరా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యత్వంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రం పొందుతున్న నిరీక్షణ గలదాయి స్వేచ్ఛగా కాక దానికి లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను అని లేఖనాల్లో రాయబడ్డది. చూడండి పిల్లరా, మన కోసము సృష్టి మిగులు ఆశతో తెరిచూచుచున్నది. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం అంతా రికార్డ్ అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాం? అందుకోసమే ఆత్మ సంబంధమైన సంగతులతో మనము మరి జీవించాలి. స్వతంత్రుడుగా ఉండుటకే క్రీస్తులోనికి వచ్చామే కానీ ఇంకా దాసులుగా ఉండడానికి మనము రాలేదు. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. అందుకోసమే గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలు గారు 2వ అధ్యాయం 4-5 వచనాల్లో, మనల్ని దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రము వేగు చూచుటకు రహస్యంగా తేబడిన దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్యన నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడి ఉండుటకు ఒప్పుకొనలేదు. చూడండి బిడ్డా, మరి సువార్త సత్యం చొప్పున నడుచుకోవాలి. రహస్యంగా చూడబడ్డారు. క్రీస్తును అంగీకరించినామంటున్నారు, క్రైస్తవులం అంటున్నారు, కానీ వారి క్రియలు బాగాలేవు అంటున్నాడు పౌలు గారు. అందుకోసమే మేము సువార్త సత్యమున చొప్పున నడుచుకున్నాము. అందుకోసమే పౌలు గారు చూడండి పిల్లరా, పౌలు గారు పేతురును హెచ్చరించాడు. నువ్వేంటి ఏం చేస్తున్నావు? సువార్త సత్యం చొప్పున నడుచుకున్న చూడ నేను పౌలు గారు పేతురుని హెచ్చరించాడు. మరి పేతురు ఏం చేశాడు? పేతురు కూడా అవును, పౌలు గారికి మహాజ్ఞానం ఉన్నది అని పేతురు గారు చెప్పాడు. చూడండి పిల్లరా, వారిద్దరిలో ఆత్మానుసారంగా ఏ విధంగా జీవితం ఉన్నది. అందుకోసమే ఈరోజు వాక్యానుసారంగా మనము ఆత్మ సంబంధమైన సంగతులతో ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే మనం స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాము, దాసులుగా ఉండబడటకు పిలువబడలేదు. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఆత్మానుసారంగా మన ఆత్మస్థితి ఉన్నదా? స్వతంత్రులుగా ఉండాలంటే ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మనియమం ఏం చెప్తున్నది? ఆత్మనియమము మనస్పూర్వకంగా ఎరిగి మనం క్రీస్తుకు దాసులమై దేవుని మనస్పూర్వకంగా ప్రకటించే వారంగా ఉండాలి అని లేఖనం చెప్తుంది. అందుకోసమే ఆలోచన చేయాలి. కీర్తనలు 68వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయును. చూడండి, దేవుడు ఏం చేస్తాడట? ఏకాంగులను సంసారులుగా చేయును.
చూడండి, మరి మనం ఆలోచన చేయాలి. అందుకోసమే ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లజేయును. విశ్వాసఘాతకులను నిర్ధారణలు చూడండి, విశ్వాసఘాతకులు నిర్జల దేశమును నివసించుదురు అని లేఖనాల్లో రాయబడ్డది. అందుకోసమే దేవుడు ఏం చేస్తాడట? ఏకాంగులను సంసారులుగా చేయును. అందుకోసమే మనం ఏ విధంగా జీవించాలి? అందుకోసమే ఈ జీవితకాలం మట్టుకు మనము ఈ జీవిత సంబంధమైన వాటి విషయాల గురించి ఆలోచించాలా? ఈ జీవితంలో మరి జీవిత సంబంధమైన వాటి కోసం ఆలోచించాలా? జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యత్వంలో లోబడిన వారికి లోబడాలా? చూడండి, ఏప్రిల్లో రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం రాయబడిన మాట, ఈ జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యత్వములకు లోబడిన వారిని విడిపించబడుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. చూడండి పిల్లరా, ఈ లోకంలో మనం జీవిస్తున్న మనము మరణం అంటే భయపడే పరిస్థితి. ఆ మరణం శరీర సంబంధమైన వాటిని ఆశ చూయించేవాడున్నాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని చూయించేవాడున్నాడు. వాడిని శరీర సంబంధమైన వాటిని మనకు లోపడకుండా మరి యేసుక్రీస్తు ఏం చేసిండు? ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయాడు. అందుకోసమే యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. చూడండి, ప్రవచనము యేసుక్రీస్తుని గురించి రాయబడ్డది. యెహోవా ఆగు ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీని నాకు సువార్త ప్రకటింపబడను. యెహోవా నన్ను అభిషేకించి నలిగిన హృదయములను వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి చూపుటకు అని యేసుక్రీస్తుని గురించి మరి ప్రవచనము రాయబడ్డది. ఆ ప్రవచనము చూడండి ప్రవచనము ఎప్పుడు నెరవేర్పడ్డది? యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు చెరలో ఉన్న వారందరినీ విడిపించడానికి, పాపంలో ఉన్న వారందరినీ మరి నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు మన కోసము సిలువలో బలియాగం గావించాడు. ఆ బలియాగంలో గావించిన రక్త ద్వారాల ద్వారా మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన మనము మన పాపాలను కట్టుకొని నీతిమంతులుగా అవుతున్న మనము స్వతంత్రులుగా జీవించడానికే సంఘంలో చేర్చబడ్డాము. చూడండి పిల్లరా, అందుకోసమే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో భేదములు, విమతములు. చూడండి పిల్లరా, ఈరోజు భేదాలు, విమతాలు ఎందుకు వస్తున్నాయి? భేదాలు, విమతలు, అసూయ, అల్లరితో కూడిన ఆటలపాటలు, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయవారు దేవుని రాజ్యానికి స్వతంత్రులు గారని మీతో నిశ్చయంగా స్పష్టంగా చెప్తున్నాను. చూడండి, దేవుని రాజ్యంలో చేరేవారు ఏ విధంగా భేదాలు కల్పించేవారుగా ఉండకూడదు. విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునిపే చెప్పిన ప్రకారం వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. అందుకోసమే ఆత్మానుసారంగా జీవించాలి, శరీరానుసారంగా జీవించకూడదు అని లేఖనం చాలా స్పష్టంగా చెప్తున్నది. చూడండి పిల్లరా, అందుకోసమే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు. పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘంతో, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు, అన్నీ చేదైనవి కావు. చూడండి పిల్లరా, పౌలు గారు అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు, అన్నీ తెలుసు నాకు, కానీ అన్నీ చేదైనవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు, కానీ నేను దేని చేత లోబడితినో దానికి లోబడితిని. చూడండి పిల్లరా, పౌలు గారు ఆత్మనియమంకు లోబడ్డాడు. పౌలు ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు ధర్మశాస్త్రంకు లోబడి ఏం చేశాడు? సంఘాన్ని హింసించేవాడుగా ఉన్నాడు. సంఘాన్ని హింసించేవాడుగా ఉన్న పౌలు గారిని యేసుక్రీస్తు దర్శించే వరకు ఏమైపోయాడు? మరి ఆత్మానికి లోబడ్డాడు, ఆత్మానుసారంగా లోబడ్డాడు. క్రీస్తుకు దాసుడై ఉండి ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, స్వజనులతో ఆపదలు, ఎన్నో దెబ్బలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి అవన్నిటినీ తట్టుకున్నాడు. మరి చూడండి, మరి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటారని పౌలు గారు మరి చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాం? ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవించినప్పుడు నీలో ప్రవర్తన అనేది మార్పు జరుగుతుంది. మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు జరిగే పరిస్థితి ఉంటుంది అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. చూడండి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాట, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము. చూడండి పిల్లరా, మనము ఒకప్పుడు ఒక పాపానికి దాసులమై ఉన్నాము. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనము క్రీస్తుకు దాసులమై ఉన్నాము. క్రీస్తుకు దాసులమై ఉన్న మనము దేవుని గురించి సంపూర్ణంగా ప్రకటించేవారంగా ఆత్మానుసారంగా జీవించాలి. అందుకోసమే స్వతంత్రంగా ఉండుటకు పిలువబడ్డాము.
స్వతంత్రులుగా ఉండబడుటకు పిలువబడ్డాము. స్వతంత్రులుగా ఉండబడుటకు పిలువబడిన మనము మన స్వాతంత్రమును శరీర సంబంధమైన వాటిని హేతు చేసుకుని మరి మీ స్వాతంత్రమును మరి కాపాడుకోకుండా మరి దాసులుగా ఉంటిరా. మరి శరీరాశ నేత్రాశ చూపించేవాడున్నాడు సాతాను. అటు సాతాను ఏం చెప్తాడు? శరీరాశ నేత్రాశ. నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నావో నిన్ను ట్రాక్ తప్పించడానికి మరి శరీర సంబంధమైన వాటిని ఏటిని చూయించి నిన్ను వారి ఆత్మీయత స్థితి నుండి తప్పిస్తాడు. అందుకోసమే మనం స్వతంత్రులుగా ఉండటకు పిలువబడ్డాము. అందుకోసమే స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చూడండి పిల్లరా, క్రీస్తునందు స్వతంత్రులుగా ఉండి మనం ఆత్మానుసారంగా జీవించాలి. అందుకోసమే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరం క్రీస్తును ధరించుకున్న మనము చూడు, ఒకప్పుడు అపొస్తలుల గురించి మనం ఆలోచన చేస్తే క్రీస్తును ఎరిగిన వారు మరి క్రీస్తును స్వతంత్రించుకున్న వారు ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు, సువార్త అనేకులకు ప్రకటించారు. చూడండి, వారి పరిస్థితి ఏమైంది? మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతూ అనేకులకు సువార్తను వెదజల్లారు. మనము క్రీస్తునందు మనం నిలిచి ఉన్నామని మరి శరీర సంబంధమైన వాటి కోసం మనము మరి లోపడకూడదు. ఈరోజు మన బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. ఆ 2 నిబంధనలు, ఒకటి కొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన. మరి ఇంకా పాత నిబంధన ఇంకా సంఘంలో చెప్పబడుతుందా? ఇంకా నేను ధర్మశాస్త్రము కావాలి, క్రీస్తు కావాలి అని ఆ రోజు మొదటి శతాబ్దంలో మరి ఆ రోజు అన్నప్పుడు, గలతీయులారా మీ కనుల ఎదుట యేసుక్రీస్తు సిలువ వేయబడినని మీరు తెలుసుకోలేదా? ఎందుకు ఇంకా మళ్ళీ నేను ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలంటున్నారు? మరి యేసుక్రీస్తు వచ్చి సిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. స్వతంత్రులుగా ఉండబడుటకే మీరు క్రీస్తులోనికి వచ్చారు, కానీ ఇంకా ధర్మశాస్త్రం దానికి దాసులుగా ఉండడానికి కాదు అని పౌలు గారు మొదటి శతాబ్దంలోనే గలతీ సంఘంతో చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాం? మరి ఈరోజు క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనము యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నాము? శరీర సంబంధమైన వాటి కోసము, ఈలోక సంబంధమైన వాటి కోసము, ఏదో 3 నెలల ముచ్చట కోసము, 60, 70, 80 సంవత్సరాల కోసమే ఏదో కలుగుతుంది, ఏదో అది కలుగుతుందని ఈరోజు చెప్తున్న బోధలు భయంకరమైన బోధలు. యేసుక్రీస్తు ఎదుగు రావాలి, నీకు అన్ని కలుగుతాయి అంటున్నారు. చూడండి పిల్ల, యేసుక్రీస్తుని ఎందుకు కావాలి? నేను మనమై ఉన్న ఆత్మ రక్షించుకోవడానికి, నేను పాపశాపంలో ఉన్న మనల్ని, పాతాళానికి జోగాడుతున్న మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు మనందరి నిమిత్తం సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపి ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నవారు హృదయాలు పొడబడి సహోదరులారా మేమేమి చేతుమంటే వారేమంటున్నారు? ప్రతివాడు పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది ప్రతివాడు పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడి, అప్పుడు క్రీస్తుని ధరించుకుంటారు. క్రీస్తుని ధరించుకున్న మీరు స్వతంత్రులుగా ఉండబడుటకు సంఘంలో పిలువబడతారు. స్వతంత్రులుగా ఉండడం అంటే క్రీస్తుని ధరించుకున్నవారు, క్రీస్తు మహిమను ధరించుకున్నవారు. ఆ క్రీస్తు మహిమను ధరించుకున్నవారు దినదినము ఆత్మానుసారంగా జీవిస్తూ, ఆత్మ సంబంధమైన సంగతులు భుజిస్తూ, ఆత్మానుసారంగా జీవిస్తూ సంఘంలోనికి వచ్చి మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతూ స్వార్థను ప్రకటించే గొప్ప ధన్యత. అందుకోసమే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనము క్రీస్తును మరి ధరించుకున్న వారము. అందుకోసమే స్వతంత్రుడిగా ఉండవడానికి పిలువబడితిమి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చూడండి, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకూడి. ఇంకా మళ్ళా ఇందులోకి వచ్చి ఇంకా నేను అది కావాలంటున్నావా? చాలా భయంకరమైన పరిస్థితి. ఇంకా నువ్వు క్రీస్తులోనికి రాకుంటేనే మేలు. కడుగబడిన పంది బురదలో బొరిలినట్లు అనే సామెత చొప్పున జరుగును అంటున్నాడు. చూడండి పిల్లరా, అందుకోసమే శరీర సంబంధమైన వాటి కోసం మనసు పెట్టకూడదు. అందుకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై మీరు శరీర సంబంధమైన వాటి కోసం, శరీర క్రియలను గురించి ఆలోచన చేయకూడదు అని లేఖనాల్లో రాయబడ్డది. అందుకోసమే స్వతంత్రుడుగా ఉండబడుటకు పిలువబడిన మనము ఈ స్వాతంత్రమును మనం శరీర సంబంధమైన వాటిని హేతువు చేసుకొని శరీర సంబంధమైన వాటికి మనం దాసులుగా ఉండకూడదు అని లేఖనం చెప్తుంది. అందుకోసమే స్వతంత్రుడవా దాసుడవా? స్వతంత్రుడవా అంటే
క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనము, క్రీస్తుని ధరించుకున్న మనము ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మ నియమమును అనుసరించి జీవించాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తంకు మనము లోబడాలి. అందుకోసమే మరి క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనం, క్రీస్తుని ధరించుకున్న మనము, మన పరస్థితి పరలోకమందున్నది. ఆత్మ నియమమును అనుసరించి జీవించాలి. ఇప్పుడు ఆత్మానుసారంగా జీవించాలి. అపొస్తలులు ఏ విధంగా జీవించారో, ఈ లోక సంబంధమైన వాటి మీద వాళ్ళ గురి లేదు. పరలోకం గురిగా బట్టి జీవించిన నదులు సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధి గురించి ప్రకటించాలి, జీవించాలి. అలా జీవించి ప్రకటించాలి. చెప్పడం కాదు, అనుసరించి జీవించాలి. క్రీస్తును అనుసరించడం అంటే, క్రైస్తవుడు అంటే చెప్పడం కాదు, దాన్ని అనుసరించి జీవించి మరి ప్రకటించాలి. అందుకోసమే చెప్పేది ఒకటి చేసేది ఒకటినే దాసులుగా ఉండేవారు. మరి శరీరానికి దాసులుగా ఉంటే శరీరానుసారమైన మనసు మరణము. దేనికి మరణము? దేనికి? శరీరానిక ఆత్మక? శరీర మరణము అందరికీ ఉంటుంది. కానీ ఆత్మకు దేవునితో ఎడబాటు అయితే మరి నిత్య నరకం తప్పదు అని లేఖనం చెప్తున్నది. అందుకోసమే నరకము వైపు నడిపించేవాడు, శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపించేవాడు సాతానున్నాడు. నిన్ను భ్రమలో నడిపిస్తాడు. సంఘానికి పోతున్నా అని అనుకుంటావు, కానీ నువ్వు ఆత్మానుసారమైన సంగతులు అర్థం కాని పరిస్థితిలో మరి వింటావు, అవునంటావు, దాని ప్రకారంగా జీవించలేవు. అందుకోసమే ఆత్మానుసారంగా జీవిస్తే మరి పరలోకం అనేది ఉన్నది. మరి దాసులుగా ఉండాలనుకుంటే నరకం అనేది ఉన్నది. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అని ఈ లేఖనాలను బట్టి మనము ఆలోచన చేసుకొని ఆత్మానుసారంగా జీవించి మన ఆత్మీయ స్థితిని వాక్యానుసారంగా సరిదిద్దుకుందాం. దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. స్వతంత్రుడవా దాసుడవా అనే అంశం నేర్చుకొని మేము ఆత్మ సంబంధమైన సంగతులతో ఆత్మానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ నీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి సహోదరులారా, ఇలాంటి అంశాలు మరి వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో BW ఛానల్ అనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.